అనగనగా ఒక రాజు తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 150 నిమిషాలు, కరెక్ట్గా 2.5 గంటలు అనమాట. సో యూఏ 13+ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా విడుదల తేదీ 14 జనవరి 2026 సంక్రాంతి శుభాకాంక్షలతో వచ్చింది. ఇక దీనికి ముందు 9వ తారీఖున ది రాజాసాబ్ వచ్చింది. పోటీ సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం మనం. తర్వాత రెండో సినిమాగా మనశంకర వరప్రసాద్ గారు పండుగకు వస్తున్నారు వచ్చింది, సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత ఈ 2 సినిమాలు 14న శర్వానంద్ది నారి నారి నడుమ మురారి, నవీన్ పోల్శెట్టిది అనగనగా ఒక రోజు వచ్చింది. అయితే నవీన్ పోల్శెట్టి సినిమాకి, ఈ సినిమా 150 నిమిషాల సినిమాకి 300 టికెట్ పెట్టారు, అంటే 295 రూపాయలు. ఇది నాకు కొంచెం ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే పెద్ద హీరోల సినిమాలంతే జనాల్లో కనీసం ఈ హీరో ఎవరు అంటే గుర్తుపట్టని హీరోలకు పేర్లు కూడా 295 రూపాయలు పెట్టారు అన్నది ఒకటి ఈ సినిమా మీద నాకున్న వ్యక్తిగత బాధ. మిగతా విషయానికి వస్తే సినిమాలో క్వాలిటీ మాత్రం అద్భుతమైన క్వాలిటీ ఉంది. మళ్ళీ జయాపసాద చేయాలతో సంబంధం లేకుండా ముందుకు దూసుకుపోతున్న సాయి సౌజన్య, తర్వాత నాగవంశీల నిర్మాణంలో వచ్చినటువంటి ఈ సినిమా. ఇది సూర్యదేవర్ నాగవంశీ రీసెంట్గా ఎన్నికైనాడు దానికి మన ఛాంబర్కి ఉపాధ్యక్షుడిగా. సో ఆయన మిక్కీ జే మేయర్ సంగీతంతో వచ్చినటువంటి ఈ సినిమాకి దర్శకుడు వచ్చేసి మయో. ఇక ఈ సినిమాకి వచ్చేసి నవీన్ పోల్శెట్టి కథా స్క్రీన్ ప్లే అందించడము దర్శకులతో కలిపి అదొక విశేషము. తర్వాత మీనాక్షి చౌదరి హీరోయిన్, ఇంకా చాలామంది ప్రముఖ నటులు ఈ సినిమాలో నటించడం జరిగింది. ముఖ్యంగా రావు రమేష్ క్యారెక్టరు మనని ఆకట్టుకునే విధంగా సాగుతుంది ఈ సినిమాలో. మళ్ళీ తారక్ పొన్నప్ప కూడా ఈ సినిమాలో ఉన్నాడు. మళ్ళీ అని ఎందుకన్నానంటే మొన్న కూడా జస్ట్ లాస్ట్ సినిమాలో భర్త మహాశయులకు విజ్ఞప్తిలో కూడా ప్రముఖ పాత్ర వేసిన అతను, భర్త మహాశయులకు విజ్ఞప్తి కూడా మధ్యలో వచ్చింది ఇందాక చెప్పడంలో, పోటీ సినిమాలో ఇది చెప్పలేదు. రాజాసాబు 9వ తారీఖు వస్తే 12వ తారీఖున మెగాస్టార్ చిరంజీవి సినిమా మనశంకర వరప్రసాద్ పండుగకు వస్తున్నారు వస్తే, 13వ తారీఖు రోజు భర్త మహాశయులకు విజ్ఞప్తి వస్తే, 14న ఈ 2 సినిమాలు అనగనగా ఒక రాజు ఒకటి ఈ సినిమా, మరి శర్వానంద్ నారి మురారి వచ్చింది. అయితే అందులో కూడా తారక్ పొన్నప్ప భర్త మహాశయులకు విజ్ఞప్తిలో ఉండడం, 13th 14th వరుసగా ఆయన ఉండడం. అట్లాగే భీమ్స్ సిసిరోలియో దానికి మ్యూజిక్, దేనికి భర్త మహాశయులకు మ్యూజిక్ ప్లస్ మనశంకర వరప్రసాద్కి మ్యూజిక్ చేయడం. అయితే దీనికి మిక్కీ జే మేయర్ అనగానే మనకు గుర్తుకొచ్చేది కొత్త బంగారు లోకం. ఆ మ్యూజిక్ డైరెక్టరు, సినిమాటోగ్రఫీ జే యువరాజు, ఎడిటర్ వచ్చేసి వంశీ అట్లూరి, ప్రొడ్యూసర్స్ నాగవంశీ, సాయి సౌజన్య ఇందాకే చెప్పాను కదా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్. మారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నవీన్ పోల్శెట్టితో మీనాక్షి చౌదరిలతో పాటు రావు రమేష్, తారక్ పొన్నప్ప, తర్వాత ఇతర నటులు నటించారు. ఇందులో మనకి చమ్మక్ చంద్ర పాత్ర మనకు పూర్తి హైలైట్గా నడుస్తుంది. సినిమా అంతా త్రూఅవుట్ హీరో అసిస్టెంట్గా ఉంటాడు. అతని యొక్క మ్యానరిజమ్స్ అవన్నీ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి ఈ సినిమాలో. శకలక శంకర్ లేడు కానీ నా జబర్దస్త్ శేషు నాకు గతంలో చాలా మంచి ఫ్రెండ్ ఆయన. తర్వాత అనంత్, ఆయన కూడా మంచి ఫ్రెండ్ నాకు, రాజబాబు సోదరుడు. వీళ్ళందరూ ఉన్నారు ఇందులో. సో నవీన్ పోల్శెట్టి జనాల్లో ఇందాకే నేను చెప్పాను, గుర్తుపట్టని హీరోలకు కూడా 300 రూపాయలు అనేటువంటి పరిస్థితి. వాళ్ళ కోట్లలో రెమ్యూనరేషన్, ఆ రెమ్యూనరేషన్ వసూలు చేసుకోవడానికి టికెట్ల ధరలు పెంపు. ఎందుకంటే సాధారణ ప్రేక్షకుడు ఇప్పుడు ఒక చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి సినిమాలకు పెట్టిన రేట్లు ఈ చిన్న హీరోలు అంటే ఇప్పుడు వచ్చిన హీరోలకు కూడా పెడితే ఎటుపోతుంది పరిశ్రమ అనేది ఒకటే బాధ కలిగించే అంశం. సరే, దీనికి నవీన్ పోల్శెట్టి రాసుకున్న స్క్రిప్ట్ చాలా బాగుంది. అతనే సొంతంగా రాసుకున్నాడు సబ్జెక్టు. సో అతను ఒక మంచి రెప్యుటేషన్, జాతిరత్నాలు, తర్వాత శ్రీనివాస్ ఆత్రేయ అలాంటి సినిమాల ద్వారా అతనికి ఒక మంచి పేరు వచ్చింది. రీసెంట్గా మిస్ శెట్టి మిస్సెస్ పోల్శెట్టి అనే మిస్సెస్ పోల్శెట్టి అనే సినిమా, మిస్టర్ పోల్శెట్టి అనే సినిమా చేశాడు అనుష్కతోటి. సో మొత్తానికి ఏంటంటే ఇతను ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఇది. ఓపెనింగ్లోనే ఇతను పెద్ద విమానంలోంచి దిగినట్టు, హెలికాప్టర్లోంచి దిగినట్టు, తనకు ఎంతోమంది పన్నులు ఉన్నట్టు, ఓటీవీ చూడడానికి కూడా పన్నులు ఉన్నట్టు ఊహించుకున్నటువంటి రాజు నిజానికి బీదవాడు. ఓ జమీందారు కుటుంబంలో ఉన్నా కూడా సితార్లో శరత్ బాబు టైప్కి పాజిటివ్ క్యారెక్టర్ అనుకోండి. శరత్ బాబులో బాధగా చూపిస్తాడు, ఇందులో ఉల్లాసంగా చూపిస్తాడు. కుర్చీ ఉంటే కూడా కుర్చీ ఇరిగిపోతుంది కాలు. సో ఎవరైనా వస్తే కూడా చెక్ అంటే బ్యాంకులో అకౌంటే లేదు కదా అనేటువంటి పరిస్థితి. చమ్మక్ చంద్ర పక్కకుండా అసిస్టెంట్.
సో ఇట్లాంటి పరిస్థితి నుంచి ఒక పెద్ద జమీందార్ ఫ్యామిలీలో చేసుకుందామని ఇతను జాతిరత్నాలు జోడీ ఎవరైతే ఉన్నారో ఫరియా అబ్దుల్లా, ఆమెతోటి ఒక స్పెషల్ అపీరెన్స్, అంటే ఎంతోమందిని ఇతను పెళ్లి చేసుకోవడానికి ట్రై చేసినట్టు, డబ్బులు అక్కడ దొరకక వద్దనుకున్నట్టు, తర్వాత అక్కడ జాతరలో కలిసినటువంటి రావు రమేష్ అతని కూతురుని చూసి చారు ఆమె, సో చారులో అతను చూసి ఆమెను మోయించేసి ఆమెను పెళ్లి చేసుకుందామని చెప్పేసి చారు కోసము 4-5 స్టెప్స్ వేసుకుంటాడు ప్లాన్స్. స్టెప్ 1 ఏంటంటే ఇతను బాగా డబ్బులు ఉన్నాడని చెప్పి ఒక గుడి దగ్గర నాటకాలు ఆడడం. ఫస్ట్ ఏమో నీళ్ళలో కుక్క పడితే కుక్కను కాపాడి, అంటే మానవత్వం చాతుకున్నట్టు అక్కడ ఆమె బౌన్స్ అవుతున్నటువంటి బ్రెస్ట్తో రన్నింగ్ చేసుకుంటూ ఆమె మీనాక్షి చౌదరి రావడం కొంచెం యూత్కు కొంచెం బాగా కిక్కిచ్చే సీన్ ఉంది ఇందులో. తర్వాత వచ్చిన తర్వాత ఆ అమ్మాయి నిలబడి చూసి ఇతను ఎంత మంచివాడు పాపము, ఇతను అంటే కుక్కను కూడా ఇది చేసి కాపాడాడు కదా అనేటువంటి ఒక ప్రేమ ఆమె కళ్ళలో వస్తుంది. స్టెప్ 2 వచ్చేసి సేమ్ కాలేజ్, ఇతను కాలేజీలో వచ్చి వేరే రౌడీలను కొట్టడం. స్టెప్ 3 వచ్చేసి ఇట్లా వరుసగా ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ తను గొప్పవాడు అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసుకోవడం, గుడి దగ్గర తను ప్రచారం చేసుకోవడం. సో వీళ్ళు ఆ మొత్తానికి జమీందారు అవతల ఆయన కూడా జమీందారు రావు రమేష్ అని అనుకొని ఇతను చేసుకున్న తర్వాత అతను అప్పుల వ్యక్తి అని, బోలెడు అప్పులు ఉన్నాయని అతను చూసి పారిపోతాడు, పెళ్ళి ఒక లేఖ రాసేసి వెళ్ళిపోతాడు. ఇక రాజుకు షాకు, మీకు బ్రేక్ అని చెప్పి ఇంటర్వ్యూలు ఇచ్చాడు. సో ఆ తర్వాత మళ్ళీ ఇతను పంచాయతీ ఎలక్షన్స్లో ఈ పొన్నప్ప ఉన్నాడు కదా విలను, తారక్ పొన్నప్ప, అతను సర్పంచ్ కొడుకు, అతను ఎలక్షన్స్లో ఈసారి తను నిలబడతాడు. సో ఆ ప్రెసిడెంట్, గ్రామ ప్రెసిడెంట్ అంటారు సర్పంచ్ ఊర్లలో. సో ఆ ప్రెసిడెంట్ పోస్ట్ కోసం ఇటు నవీన్ పోలిశెట్టి రాజు కూడా ట్రై చేస్తుంటాడు. సో ఈ చారు కూడా ఆమె హెల్ప్ చేస్తుంది, అప్పటికి భార్య అయింది కాబట్టి ఆమె దగ్గర ఏం లేదని తెలిసిపోతుంది ఇతనికి. సో అప్పులు కట్టడానికి ఊర్లో అక్కడ పెద్ద ప్లాంట్ ఏదో వస్తుంది, 3,000 కోట్లు శాంక్షన్ రాబోతున్నాయి ఊరికి, అక్కడ ఎక్కడ ఫైనాన్స్ రాబోతుంది అనేసరికి 20 కోట్లు ఇచ్చి ఇతన్ని కొనాలని చెప్పేసి అధిష్టానం ట్రై చేస్తారు. ఎవరి ద్వారా? మధు ద్వారా. సో మధు అడిగితే ఇతను ఓకే అని రాంగ్ పబ్లిసిటీ చేసుకున్నాడు. అంతకుముందు రీల్స్ ద్వారా ప్రచారం చేసి సక్సెస్ అయిన ఇతను గెలుస్తాడా ఓడతాడా అంటే మొత్తానికి ఇతను అన్ని మంచి పనులు చేసి గెలుస్తాడు. గెలిచిన తర్వాత ఇతను తన సొంత పని కాకుండా ఊరి పనులు చేసేసరికి సమేట గాంధీ అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇతనికి ఫిదా అయిపోతారు. సో ఆ తర్వాత మంచితో 343 ఓట్ల మెజారిటీతో ఇతను బంపర్ గెలుస్తాడు. ఇది ఈ సినిమా మొత్తం కామెడీ. ఆ తర్వాత గెలిచిన తర్వాత మామతో రావడం, మామను ఒకరికి వీని చంపేయండి రా అని చెప్పేసి అనడం, సరదాగా పూర్తిగా మనం నవ్వుతూ ఎంతో సరదాగా సాగిపోయేటువంటి కామెడీతో ఆ సినిమా మనకి ముగుస్తుంది. ఫుల్ కామెడీ, టోటల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ. మంది పాటలు కూడా మంచిగా ఆకట్టుకునే విధంగా ఉన్న పాటలతోటి ఆకట్టుకునే విధంగా ఉన్న సినిమా. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 4/5. సంక్రాంతి రేస్లో ఇక్కడ లెక్కలు తెలిపాయి. ఫస్ట్ ప్లేస్ వచ్చిన సినిమా మనకి మనశంకర వరప్రసాద్, సంక్రాంతి పండుగకు వస్తున్నారు అనేది ఫస్ట్ సినిమా. ఇక సెకండ్ సినిమా వచ్చేసి అనగనగా ఒక రాజు, థర్డ్ సినిమా వచ్చేసి నారి నారి నడుమ మురారి, ఫోర్త్ సినిమా వచ్చేసి ది రాజా సాబ్, ఫిఫ్త్ సినిమా వచ్చేసి భరత మహాశయులకు విజ్ఞప్తి. ఇది సంక్రాంతికి నేను ఇచ్చిన గ్రేడింగు. సో ఈ సినిమాకి నేను ఇచ్చిన రేటింగ్ 4/5. ఈ నవీన్ పోలిశెట్టి నటన, ఆ తర్వాత మీనాక్షి చౌదరి అందము, రావి రమేష్ పంచస్, ఈ తర్వాత జబర్దస్త్ చమక్ చంద్ర చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో. సో వీళ్ళందరి నటన తోడై ఈ సినిమా పూర్తి వినోదాలలో ఇదే. ఈ పాటలు కూడా బాగుండి, మిక్కీ జే మేయర్ పాటలు కూడా అలరించాయి, డ్యాన్సెస్ బాగున్నాయి. నవీన్ పోలిశెట్టి ఎందుకు సక్సెస్ అయ్యాడంటే ఒక డిఫరెంట్ పందాలో వెళ్తున్నాడు అబ్బాయి. సో కాబట్టి సక్సెస్ అయ్యాడు. సెకండ్ హాఫ్ అంతా గ్రామ రాజకీయాలు, ఆ తర్వాత రీల్స్ ద్వారా ఏ రకంగా ప్రజల్లో ఇవాళ ఎంత ఇదవుతుంది అనేది, చెత్త తీసేది, ఇదేదో ఎల్లో వస్తుందని పీ గురించి మాట్లాడడం కూడా నవ్వు వస్తుంది మనకి. ఎందుకంటే మురికాలో నిలబడతాడు, సల్లగునేరా కాళ్ళు అంటాడు. అన్న తర్వాత ఏంద్రా అక్కడ ఎల్లో అంటే బాత్రూమ్ అంటే అక్కడ ఏదో ఎల్లో కనబడుతుందంటే ప్రేక్షకులు గొల్లున నవ్వారు. తర్వాత పంచెస్ మామూలు లేవు, డైలాగ్ పంచెస్. నవీన్ పోలిశెట్టి సొంతంగా రాసుకున్న సబ్జెక్ట్కి అతను హీరోగా చేసినటువంటిది. తాత పాత్ర డబల్ యాక్షన్. గ్యాంగ్ లీడర్లో చిరంజీవి తాతలాగా ఇతను కూడా తాతలాగా చేస్తాడు. తాతలా ఎవరికి పడితే వాళ్ళకి అన్ని పనిచేసి పిచ్చగాడు చేసేట తాతని చెప్పు తీసుకుని కొట్టబోతున్నాడు. అది పెద్దవాళ్ళని కొట్టేది తప్పైనా కూడా ఇక్కడ మనము ఆకట్టుకునే విధంగా ఉన్నటువంటి స్క్రీన్ ప్లే, మంచి పసందైన డైలాగులు, ఊరి లొకేషన్స్ అంతా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఈ చారులత ట్రిప్లన్నీ ఇవి. పొన్నప్పకు పెళ్లి చేసుకోవాల్సినటువంటి హీరోయిన్ని ఇతను పెళ్లి చేసుకోవడము, ఆ తర్వాత అతను వీళ్ళలాగానే డబ్బు లేనోడు అని ఇంకా అప్పులు ఉన్నాయని చెప్పేసి చెప్పడము, బ్యాంకు వాళ్ళందరూ ముగ్గురు వచ్చి ఆ బ్యాంకు మా పైసలు వాపస్ ఇవ్వమని అనడం. ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత ఇతను అప్పుల కోసం 20,000 కోట్ల రూపాయలు డబ్బులు వస్తే కూడా వేరే వాళ్ళు పేదవాళ్ళ భూములు, ఒక ఆమె ఏమో భర్త చనిపోతే వాళ్ళ యొక్క పొలంని, ఇతను 3 ఎకరాల పొలాన్ని తిరిగి అప్పచెప్పి అక్క అని చెప్పి తీసుకుపోయి ఇవ్వడము, ఊర్లో పెద్దవాళ్ళు ఉంటే ముసలి వాళ్ళకు కూడా ఆదుకోవడం, ఇలాంటి మంచి పనులన్నీ చేసి అందరి హృదయాన్ని గెలుస్తాడు.
గెలిచిన తర్వాత ఇంకా అతను ఎంతో హ్యాపీగా ఉంటాడు. ఇంకా వీళ్ళ సంసారం సాఫీగా సాగుతుంది. ఇలా ఊరు కూడా అన్యోన్యంగా మొత్తం అన్ని విధాలుగా బాగుంటుంది అని అనుకునేటువంటి సమయంలో మామయ్య వస్తాడు. మామయ్య వచ్చిన తర్వాత నీకు అక్కడ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నా పొలం ఉంది, అది కుక్కలు కూడా వచ్చబోయేటువంటి జాగా, అటువంటి జాగాలో ఇవాళ ధర వచ్చేసింది. సో కాబట్టి అవి కోట్ల కోట్లు వచ్చినాయి అంటే అది నిజంగానే ఇతను అనగానుగా ఒక రాజు అవుతాడు అనే ఒక ఎండింగ్ తోటి, హ్యాపీ ఎండింగ్తో సినిమా ముగిసింది. చాలా జాలీగా ఎంజాయ్ చేశాను. శంకర్ వరప్రసాద్ తర్వాతే ఆయన కొన్న నవీన్ పోలిశెట్టి సినిమా కూడా సక్సెస్ అయింది కదా. ఒక టికెట్లు ఎక్కువ పెట్టడం ఒక్కటే నాకు బాధ కలిగించిన అంశము. సాధారణ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకోవాలి కదా. ఈ సినిమా కూడా 350, 295 ఏంటి. నవీన్ పోలిశెట్టి అంటే జనాల్లో ఓ నలుగురు ఫోటోలు పెట్టి ఇందులో హీరో ఎవరు అని చెప్తే కూడా గుర్తుపట్టని హీరోలకు కూడా 300, 500 అంటే ఏంటి పరిస్థితి? అది కొంచెం చూసుకోవాల్సింది. సో మిగతా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. నవీన్ పోలిశెట్టి ఈజ్ గోయింగ్ ఆన్ వెల్ ట్రాక్. తక్కువ సమయంలోనే ఇంత మంచి పేరు తెచ్చుకొని వచ్చినందుకు ఆ అబ్బాయికి అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ సినిమాకి డైరెక్షన్ చేసిన మారు రైటర్గా కూడా సహకరించాడు. అట్లాగే హీరోనేమో నవీన్ పోలిశెట్టి డైలాగులు రాశాడు, కథ రాశాడు. సో ఓవరాల్గా ఏంటంటే కష్టపడి చేసినటువంటి ఈ సినిమాకి 4/5 మా రివ్యూ రేటింగ్. పండగకి ఎంజాయబుల్గా ఫ్యామిలీతో వెళ్ళగదగ్గ సినిమా. ఎక్కడ కూడా అసభ్యత లేదు. సినిమాలు అంతా నీట్గా అంత లిప్ లాక్ కూడా ఇక్కడ దగ్గరికి వచ్చినట్టు వస్తే డిస్టర్బ్ చేస్తారు. మిగతా అంతా హ్యాపీ ఉంది. సో ఇందాక చెప్పినట్టు ఆ బంప్స్ ఇట్లా రన్నింగ్ చేసేటప్పుడు ఇట్లా ఎగిరినట్టు కనబడదు, అది మామూలు క్యాజువల్ లుక్ అంతే తప్ప ఇంకెక్కడ సినిమాలో ఇది లేదు. చమక్ చంద్ర కామెడీ బాగా ఆకట్టుకుంటుంది, నన్నైతే బాగా ఆకట్టుకుంది. అట్లాగే నవీన్ పోలిశెట్టి నటన, మీనాక్షి చౌదరి యొక్క పర్ఫార్మెన్స్, మీనాక్షి చౌదరి ఆమె ఎప్పుడు మీనాక్షి చౌదరి అని వస్తుంది. మీనాక్షి చౌదరి పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి హైలైట్గా ఉంది. అట్లాగే రావు రమేష్ కూడా సరిపోయాడు ఆ క్యారెక్టర్కి. సో ఓవరాల్గా ఒక మంచి సినిమాని చూసినటువంటి ఫీల్. అట్లాగే తారక్ పొన్నప్ప కూడా ఏమో భవిష్యత్తులో హీరో అవుతాడేమో అనిపించింది. ఈ అబ్బాయి బాగుంటాడు మనిషి, పుష్ప విలను. సో అతను బాగా చేశాడు. ఈ భరతమాషల విజ్ఞప్తిలో కూడా ప్రముఖ పాత్ర కావడం, ఇంట్లో కూడా ప్రముఖ పాత్ర కావడం విశేషం. సో కొత్త తరం ముందుకు వస్తుంది. సో నవీన్ పోలిశెట్టి లాంటి హీరోలు సక్సెస్లో ఉన్నారు. అట్లాగే తారక్ పొన్నప్ప లాంటి విలన్ సక్సెస్ అయ్యారు. భవిష్యత్తులో తారక్ పొన్నప్ప కూడా హీరో అవుతాడేమో అని అనిపించింది అతని ఫేస్, ఆ బాడీ లాంగ్వేజ్ చూసిన తర్వాత. ఎందుకంటే మనకు చిరంజీవి, శ్రీకాంత్ దగ్గర నుంచి చాలామంది, అందరూ మోహన్ బాబు దగ్గర నుంచి అందరూ విలన్ హీరో అయిన వాళ్ళే కాబట్టి, కృష్ణంరాజు ఇలాంటి వాళ్ళందరూ విలన్ నుంచి హీరో వచ్చిన వాళ్ళు కాబట్టి, అట్లాంటి దాంట్లో తారక్ పొన్నప్ప కూడా చేరాలని కోరుకుంటూ, ఏమైనా కూడా ఒక మంచి పల్లెటూరు అందాల్లో అనగనగా ఒక రాజు టైటిల్గా తగ్గట్టుగా చక్కటి సినిమా, బాగా ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా. దీనికి స్టార్ ఎంటర్టైనర్ అని టైటిల్ ఇచ్చారు. స్టార్ బై జనరల్ గడ్డ సిద్ధు అయితే ఆల్రౌండర్ స్టార్, నేనైతే బల్లెం వేణుమాధవ్ అయితే స్టార్ ఎంటర్టైనర్ అని చెప్పి యువతరం ఇప్పుడు అందరికేమో మెగా స్టార్ తర్వాత ఆల్రౌండర్ స్టార్ తర్వాత వస్తుంది. సో ఇక్కడ ఏం జరిగిందంటే స్టార్ ఉల్టా ఇటు వచ్చింది, స్టార్ ఎంటర్టైనర్. స్టార్ బాయ్ అని ఎట్లయితే జొన్నలగడ్డ సిద్ధు పెట్టుకున్నాడో, ఇతనేమో స్టార్ ఎంటర్టైనర్ అని టైటిల్ పడింది పోలిశెట్టి నవీన్ది. సో ఎనీవే నవీన్ పోలిశెట్టి నేను రామ్ లఖన్ థియేటర్లో శ్రీనివాస్ ఆత్రేయ సినిమా ప్రదర్శిస్తున్నప్పుడు ప్రేక్షకులకు వచ్చి కింది రౌండ్లో వచ్చి కనబడిపోయినప్పుడు నేను బాకులకాలి నుంచి ఆ అబ్బాయిని చూశాను. థియేటర్కి వచ్చి కూడా అందరూ ఒక్కొక్కరిని పలకరించి వెళ్ళినటువంటి ఆ అబ్బాయి ఇవాళ ఇంత పెద్ద స్టార్ హీరో కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎనీవే సంతోషము. ఈ టికెట్ ధరలు ఒక్కటే ఈ సినిమాకి 150 పెడితే ఎంత ఆనందంగా చూసేవాళ్ళు. పక్కకు 400, 500 టికెట్లు పెట్టినప్పుడు 150 పెడితే ప్రేక్షకులు బాగా చూస్తారని ఒక తలంపు, అదొక్కటే కంప్లైంట్ అన్నాను. సో నాగవంశీ, సాయి సౌజన్యులు మళ్ళీ సంక్రాంతికి ఒక హిట్ కొట్టినట్టే లెక్క.